యోబు గారికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన ఆలోచన, ఆయనకి తెలుసు ఆయన ఆరాధించే దేవుడు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన దేవుడో. యోబుకి తెలుసు ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు ఎలాంటి శూర కార్యాలు చేయగలిగిన దేవుడు. భార్య యోబుకు చెప్పింది, ఈ దేవుణ్ణి ఏం చేయమని చెప్పండి, ఈ దేవుణ్ణి దూషించి చచ్చిపోండి. ఎప్పుడైతే ఈ దేవుణ్ణి ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం ఈ దేవుణ్ణి దూషిస్తారో, వారు పాపం చేసినట్టు, పాపం చేసిన వాడు ఏం కోల్పోతాడు? చాలా చిన్న సలహా అది. దేవుణ్ణి దూషిస్తే నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అన్నది పాత నిబంధనలో ఒక ఆజ్ఞ. ఇప్పుడు యోబు భార్య ఏం చెప్తుందంటే, ఈ ఆజ్ఞని అతిక్రమించేయి. నీకు అర్థమైందా? దూషించండి అని అంటే ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞని మీరు నిదానంగా ఏం చేయమని చెప్తుంది, అతిక్రమించేయి. మీకు తెలుసా, అనేక మంది మీ స్నేహితులు, అనేక మంది మీతో తిరిగేవారు ఈరోజు మీ రక్షణని మీకు తెలియకుండానే నాశనం చేసేస్తారు. ప్రైజ్ ద లార్డ్. బాగా వినండి, యోబు ఆ ఒక్క నిమిషం ఆయన ఆరాధించే యెహోవా దేవుడి నామాన్ని దూషించి ఉంటే ఏమయ్యేదట? ఆయన దేవుడు ఆజ్ఞని అతిక్రమించిన వాడయ్యేవాడు. గుర్తుపెట్టుకోండి, అనేక మంది లోకానుసారమైన మనుషులు ఏదో ఉచిత సలహాలన్నీ చెప్తారు ఈరోజు మనకు. అది చేయండి అక్క, ఇది చేయండి అక్క, అలా ఉండండి అక్క, ఎలా ఉండండి అక్క, ఈ దేవుడు ఏమనడక్క, ఆదివారం మందిరానికి వెళ్దామక్క, శుక్రవారం ఎక్కడికి వెళ్దామక్క, ఏదేదో సలహాలు ఏం చేస్తారట. అనేక సలహాలు ఈ దేవుడిని నమ్మామని పేరు మీదే ఇస్తారు వాళ్ళు. అన్యులు కాదు ఇచ్చేది, దేవుడిని నమ్మినటువంటి వారే అని గుర్తుపెట్టుకోండి. అలాంటి మాటలు వెంబడి మనం వెళ్ళామో మన రక్షణని మనమే కాళ్ళతో తోసేసుకున్న వారం అయిపోతాం. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎంత ప్రార్థనాపరుడవైనా, నువ్వు ఎంత విశ్వాసమైనా, ఈ దేవుడికి ఎప్పుడైతే వ్యతిరేకమైన ఒక ఆలోచన నీ జీవితంలో జరిగిద్దో ఆ రోజే నిర్దాక్షిణ్యంగా ఈ దేవుడు ఏం చేస్తాడట? వదిలేస్తాడు.